అందుకే ఆయన ది ఎండ్ బికేమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు. ఎండ్ అంటే లక్ష్యం, మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం. ఏది లక్ష్యం ఏది మార్గం అనేది వదిలేసి, దేనికి ఏది మార్గం అని వదిలేసి, మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం. అదే డబ్బు సంపాదన, కోరికలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు బాగుండడం, ఇవన్నీ కూడా. నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి, భగవతత్వం తెలుసుకోవడానికి. ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి. నజాతు కామ కామానా ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయసా భూయసా అభివర్ధతే అంటాడు వ్యాసుడు భారతంలో. ఎప్పుడు కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు. అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది. తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతూ ఉండదట. దానికి ఆయన ఉదాహరణ ఏం చెబుతారంటే, ఉపమానం హవిషా కృష్ణవర్త్మేవ భూయసా అభివర్ధతే అంటాడు. భూయేవాభివర్ధతే అంటాడు. కట్టెకి అగ్ని కట్టెను దహనం చేస్తున్నప్పుడు మనం ఆ అగ్ని ఆగాలి అంటే కట్టెను తొలగించాలి. అంతేగాని కట్టె ఇంకో చిన్న కట్టె ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపు అని చేర్చడం మొదలు పెడితే ఇంకా మండుతుంది అది.